ప్రజల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఒక గొప్ప వ్యక్తి, ఒక మహోన్నతమైన వ్యక్తి. తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చి తెలంగాణ రాష్ట్ర సాధనైతేనే ప్రజలు బాగుపడతారని చెప్పి నమ్మిన వ్యక్తి అహింసా మార్గంలో కేంద్రం మెడలు వంచి సావు నోట్లో తలకాయ పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన వ్యక్తి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను కట్టిన వ్యక్తి, 24 గంటల కరెంటు రైతాంగానికి అందించిన వ్యక్తి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో మా ఆడబిడ్డలను ఆదుకున్న వ్యక్తి, మంచినీళ్ళనిచ్చి మిషన్ భగీరథ ద్వారా మా ఆడబిడ్డలను ఆదుకున్న వ్యక్తి, మరి రైతు బంధించిన వ్యక్తి, రైతులకు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలనుకున్న వ్యక్తి, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మరి అక్కడ పంట పొలాలకు నీళ్ళిచ్చిన వ్యక్తిని ఈరోజు కేవలం కక్ష సాధింపులో భాగంగా రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వము గౌరవ కేసీఆర్ గారిని అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఓసారి కాళేశ్వరం అనే పేరుతో, మరోసారి ఫోన్ ట్యాపింగ్ అనే పేరుతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం, కుతంత్రాలు చేస్తుండ్రు. ఎటువంటి కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు మీ కుతంత్రాలను తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా నీ విధానాన్ని హర్షించే పరిస్థితులు లేవు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏ తప్పు చేయలే, తెలంగాణ ప్రజల కోసం కష్టపడ్డాడు, 4 కోట్ల ప్రజల కోసం కష్టపడ్డాడు. దాదాపు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి, మా ఆడబిడ్డలకు ఒక ఆరాధ్య అన్న లెక్క ఉన్న వ్యక్తి, మా ఆడబిడ్డలకు పెన్షన్లు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు కుట్రపూరితమైన చర్యలతో కేవలం టైంపాస్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఇబ్బంది పెట్టాలని మొన్న గౌరవ కేసీఆర్ గారు అంత పెద్ద వ్యక్తి ఒక లెటర్ రాసి ఎలక్షన్ల తర్వాత నేను ఎలక్షన్లో బిజీ ఉంటా, ఎలక్షన్ల తర్వాత నన్ను ప్రశ్నించండి, నేను దానికి సహకరిస్తా అని చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్లలో ఓడిపోతామనే ఆ భయము, ఎలక్షన్లను ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే కుట్రతోనే గౌరవ కేసీఆర్ గారిని ఈరోజు సిట్ ముందుకి పిలవడం జరిగింది. ఎప్పుడైనా కేసీఆర్ గారు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక 10 రోజుల తర్వాత చేయమంటే కూడా మీకు అంత టైం లేని పరిస్థితి ఏమొచ్చింది. ఇప్పుడు మొన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, సంతోష్ రావుని ప్రశ్నించింది కదా. ఒక 10 రోజులు ఎలక్షన్ల తర్వాత ప్రశ్నిస్తే మీ సొమ్మేం పోయింది? అంత ఏంది? మీ డ్రామా కాదా ఇది? మీ నాటకం కాదా? మీ కుట్ర కాదా? ఎలక్షన్లో ఓడిపోతామనే భయం కాదా? ఆ భయంతోనే ఈరోజు కేసీఆర్ గారిని సిట్ ముందుకు పిలిచి అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు. ఆయన దేనికి భయపడం, ఏ తప్పు చేయలే, కడిగిన ముచ్చం లెక్క మా కేసీఆర్ గారు మీ వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పి బయటకు వస్తాడు. కానీ మీ ఈ కుట్రను మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసే చిల్లర చేష్టలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ఈ ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్తారు. ఇంకా ఎంతకాలం ఈ అరాచకాలు, ఎంతకాలం ఇంకా ఇట్లాంటి కుతంత్రాలు చేసి గౌరవ కేసీఆర్ గారిని, మా నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. బట్ అన్నిటి చేస్తాం. ఈ రోజు కూడా పొద్దుటి నుండి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక భయానకమైన వాతావరణాన్ని తెలంగాణలో సృష్టిస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర పాలకులు ఏ విధంగా కుట్ర చేసి తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిండ్రో అదే కుట్రను చేయడం కోసం ఈరోజు తెలంగాణ యావత్తు ఇబ్బంది పెట్టే విధంగా, ఎక్కడికక్కడికి అణిచివేసే విధంగా, ఎక్కడికక్కడ కేసులు పెడతామని భయపెట్టే విధంగా, బయటకొస్తే కేసులు పెడతామని భయపెట్టే విధంగా చేస్తుంది. ఏంది? ప్రజాస్వామ్యం కాదా? ఇదేం అరాచకత్వం, ఇదేం దౌర్జన్యం, ఇదేం పాలన, ఇదేనా ప్రజాపాలన? అంటే ప్రజలను ఇబ్బంది పెట్టి పరిపాలించేదేనా ప్రజాపాలన? ఈ అరాచకాలు చేస్తేనే ప్రజాపాలన? ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తేనే ప్రజాపాలన? ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రజాపాలన? అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, 6 గ్యారంటీలు అమలు చేయండి, డెవలప్మెంట్ చూడండి. ప్రజల కష్టాల్లో ఉన్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ గారి పరిపాలనలో చల్లగా ఉన్నారు ప్రజలు. ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులను గమనించాలి, వాళ్ళకు అభివృద్ధి చేసి చూపెట్టాలి, ప్రజల మన్ననలు పొందాలి తప్ప ప్రతిపక్షాల మీద కక్ష సాధింపులు చేయకూడదు. ఇది మంచి పద్ధతి కాదు. తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ. वर्कर कांस्टिट्यूंसी में, हर विलेज में, हर मंडल में, हर म्यूनसिपालिटी में, तेलंगाना की हर म्यूनसिपालिटी में, तेलंगाना के हर विलेज में ये दुख से है कि केसीआर जैसे 10 साल खिदमत करने वाले चीफ मिनिस्टर को आज कांग्रेस पार्टी
सिट के द्वारा उनको बुला रही है। उनकी उम्र है 72 साल। उन्होंने रिक्वेस्ट किए हैं कि मुझे इलेक्शन के बाद बुलाइए, लेकिन रेवंत रेड्डी की हुकूमत रुक रही नहीं है। इसलिए कि मुझे याद आ रहा है कि जब जनता पार्टी 1977 में पावर में आई थी तो इंदिरा गांधी के पीछे, जैसा ये रेवंत रेड्डी साहब केसीआर साहब के पीछे पड़ रही, जनता पार्टी भी इंदिरा गांधी के पीछे पड़ी थी। तो इंदिरा गांधी ने कहा था कि तुम अगर मेरे पीछे पड़ोगे तो जनता पार्टी नामो निशान मिट जाएगा। तो उसी तरह से आज अगर कांग्रेस पार्टी केसीआर साहब के पीछे अगर गिरी तो आने वाले इलेक्शन में कांग्रेस पार्टी का नामो निशान नहीं रहेगा। किसानों के दिल में, लेबर के दिल में, महिलाओं के दिल में, नौजवानों के दिल में बसा हुआ है। गरीबों का लीडर है, हमदर्द लीडर है। जैसा कि हरीश राव साहब को, केटीआर साहब को, संतोष साहब को बुलाकर उन पर जुल्म ज्यादती की है। आज तेलंगाना के हर विलेज में इसी तरह का एहतजाज हो रहा है। पुलिस हमको डराती है कि हमको केस बनाएंगे। हम केस से डरने वाले नहीं है। अगर डरने वाले होते तो ये आंध्र वालों से, कांग्रेस पार्टी के हाईकमान से तेलंगाना नहीं लाते थे। हम झुकने वाले नहीं है, सर कटाएंगे मगर सर झुकाने वाले नहीं है। और मेदक में आने वाले दिनों में अगर इसी तरह का जुल्म चलता रहा तो अवाम में इनकलाब आएगा। सब मिलकर ये कांग्रेस पार्टी के झंडे को गाड़ देंगे और बीआरएस पार्टी के झंडे को गाड़ देंगे। లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.